ఏలేశ్వరం నుంచి అడ్డదిగల వెళ్లే రోడ్ ఇది. 15 years నుంచి రోడ్ ఇలానే ఉంది. ఈ రోడ్స్ లోనే ఆటోస్ గానీ, బస్ లో ట్రావెల్ చేసిన వాళ్ళు గానీ, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, బిజినెస్ చేసుకున్న వాళ్ళు, ఆఫీస్ కి వెళ్ళిన వాళ్ళు 15 years నుంచి ఇదే రోడ్ లో ట్రావెల్ చేస్తున్నారు. ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ కూడా ఇదే రోడ్ లోనే వెళ్ళాలి. ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఒక బస్ డ్రైవర్ వచ్చి మాతో మాట్లాడారు. నరకం చూస్తున్నామండి మేము. నరకం చూస్తున్నామండి రోడ్లోనే. ఏంటి ప్రయాణికులు ఏంటంటే గుప్పిట్లో పెట్టుకుని బండి దోలవలసి వస్తుంది. 1.5 పడుతుంది జడ్డంగా అన్నవరం దోలడానికి. దూరం తగిలేసింది కదా, బాడీ లేచిపోయింది కదా. ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తుంటే లోపల ప్యాసింజర్స్ కూర్చున్నారు. ఎక్కడ ఏ లోయ ఉంటుందో, ఏ గొయ్యి ఉంటుందో కూడా తెలియట్లేదు. బస్ డ్రైవ్ చేస్తున్నాం కానీ భయంతో డ్రైవ్ చేస్తున్నామండి అని చెప్పాడు అతను. ఆర్టీసీ బస్సెస్ అయితే ఆ గొయ్యి నుంచి ట్రావెల్ చేస్తే బస్సు రోడ్డు అటాచ్ అయిపోతున్నాయి. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే కళ్ళ ముందు స్కూల్ బస్ తిరగబడిపోయింది. లక్కీగా ఏం అవ్వలేదు. లారీస్ అయితే మరీ దారుణంగా ఓవర్లోడ్ వేసుకుని ఇదే రోడ్స్ లో ట్రావెల్ చేస్తున్నారు. ఇంత గొంతల్లో ఆ స్టోన్ ఏమైనా కొద్దిగా ఎవరి మీదైనా పడితే పరిస్థితి ఏంటి? ఈ వీడియో ఏపీ గవర్నమెంట్ దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సార్ 15 years నుంచి మేము ఇదే రోడ్ లో సఫర్ అవుతున్నాం సార్. మాకు ఈ ఒక్క రోడ్డు వేయించండి సార్, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం.